హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏమంటే శ్రీ మహావిష్ణు యొక్క జన్మ గురించి పురాణాలు ఏమి చెబుతున్నాయి. విష్ణువు కూడా శివునిలాగానే ఆది అంతం లేకుండా స్వయంభూగా ఉద్భవించినట్లుగా పరిగణించబడతాడు. ఆయన సంరక్షణకర్త మరియు ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు. హిందూ మతంలో త్రిమూర్తుల్లో విష్ణువు సృష్టి యొక్క స్థితిని, అంటే క్రమాన్ని మరియు సమతుల్యతను కాపాడేవాడు. విష్ణువు జన్మ గురించి వివిధ పురాణాల్లో కొన్ని కథలు ఉన్నా ఆయన సాధారణంగా స్వయంభూగా చెప్పబడతాడు. పురాణాల్లో విష్ణువు ఉద్భవం శ్రీమద్ భగవతం ప్రకారం సృష్టి ప్రారంభ సమయంలో విష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషుపై విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తాడు. ఆ సమయంలో ఆయన నాభి నుంచి కమల పుష్పం మొలుస్తుంది. అందులో బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడు. ఈ కమల పుష్పం సృష్టి ప్రతీకగా భావించబడుతుంది. గరుడ పురాణం ప్రకారం విష్ణువు ఆది పూర్వకాలంలో